ముక్కోటి ఏకాదశి సందర్భంగా వనపర్తి పట్టణంలోని వైష్ణవ క్షేత్రాలు ప్రత్యేకమైన అలంకారాలతో వైభవంగా ముస్తాబై భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పట్టణంలోని అలివేలు మంకమ్మ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు అమ్మవార్ల పల్లకి సేవలో స్థానిక ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ప్రవేశం చేయాలనే తలంపుతో తెల్లవారుజామున నుండి క్యూలైన్లలో నిలబడి స్వామి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఇక వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి దంపతులు ఆలయ చైర్మన్ రఘునాథాచార్యులతో ఉత్తర ద్వార ప్రవేశం ద్వారానికి పూజలు నిర్వహించి ఉత్తర ద్వార ప్రవేశం చేయించిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించారు. వనపర్తి ప్రజలకు తెలంగాణ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకుంటే ఏ రకమైన అనుభూతి కలుగుతుందో వనపర్తి ప్రజలకు ఇక్కడ అదే అనుభూతి కలుగుతుందన్నారు. భక్తులు ఇక్కడ చిన్న తిరుపతిగా భావించి దర్శనం చేసుకుంటామని, ఈ ఆలయానికి కూడా కొంత చరిత్ర ఉందన్నారు. వనపర్తి పట్టణంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శ్రీ రఘునాథ శర్మ గారి ఆధ్వర్యంలో, ఈవో గారి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి దర్శనం ఇప్పుడే అయింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు వనపర్తి మార్కెట్ చైర్మన్ గారు, మిగతా వనపర్తి పెద్దలందరూ, స్థానిక మాజీ కౌన్సిలర్స్ అందరూ, వనపర్తి పెద్దలు, మేధావులు, మహిళలందరూ, భక్తులందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం నడుస్తుంది. మా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా వనపర్తి నియోజక ప్రజలందరికీ మళ్ళొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. వనపర్తి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వారందరూ కూడా ఈ రోజు రాత్రి 9 గంటల వరకు నిరంతరము వచ్చి కేవలం వనపర్తి ప్రజలే కాకుండా చుట్టుముట్టినటువంటి గ్రామ ప్రజలు, ఇతర జిల్లాల వాడిని కూడా వచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే చాలా వైభవము. వనపర్తి స్వామి తిరుమలాంత స్వామి, అంత వైభవంగా ఉన్నటువంటి వెళ్ళిపోయేటువంటి స్వామి. సాక్షాత్తు ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కూడా చెప్పడం జరిగింది, నేను అనేక ఆలయాలు దర్శించుకున్నాను, కానీ తిరుమల తర్వాత స్వామి అంత వైభవంగా వనపర్తిని చూస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అందరికి కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు. వచ్చి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని సేవించుకోవాలని చెప్పి మరి యొక్క మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తున్నాం.